కంటి చూపు పెరగాలంటే పూర్వకాలంలో ఏంది అంటే కంటి చూపు అనేది తగ్గిపోతే వాళ్ళని ముసలి వాళ్ళు అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగానే కంటి చూపు అనేది పోతూ ఉండేది. బట్ ఈ రోజుల్లో వచ్చేసరికి స్కూల్కి వెళ్ళే పిల్లల నుండి మొదలు పెడితే వయసుతో సంబంధం లేకుండా ఎవరికి పడితే వాళ్ళకైతే కంటి చూపు అనేది తగ్గిపోతుంది, మసకబారి పడుతుంది. ప్రతి ఒక్కరైతే స్పెడ్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని రకాల జీవులను మనం గమనించినట్లయితే 400 సంవత్సరాల నుండి 3000 సంవత్సరాల వరకు కూడా జీవించే జీవులు అయితే ఉన్నాయి. బట్ వాటికైతే అసలు కళ్ళజోడుతో అవసరం అనేది ఉండదండి. వాటి కంటి చూపు అయితే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే అవి ప్రకృతి ధర్మాన్ని అనుసరించడమే. మనం వచ్చేసరికి ఏంటి అంటే అన్నీ వండినవి, ఉడికినవి, నూనెలో దేవినవి, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ఎక్కువగా నిల్వ పచ్చళ్ళు అలాంటివి తీసుకోవడం వలన మన కంటికి కావాల్సిన న్యూట్రియంట్లు అంటే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అవేవి మన కంటికి సరిగ్గా అందక మన కళ్ళు అయితే మసకబారిపోతున్నాయి. ప్రకృతిలోని చెట్లను చూసి ఆనందించి విశ్రాంతి తీసుకోవాల్సిన మన కళ్ళు ఏంది అంటే రంగురంగుల ప్రపంచాన్ని అంటే రంగురంగుల బొమ్మల్ని చూసి మన కళ్ళు అయితే క్లీన్గా చెడిపోతున్నాయండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అంటే అన్ని ఇంద్రియాలలోకెల్లా కళ్ళు అయితే చాలా ముఖ్యమైనవి అని అర్థం. ఈ స్మార్ట్ ఫోన్ల యుగంలో వచ్చేసరికి కళ్ళపై ఒత్తిడి అయితే ఎక్కువగా కలుగుతుందండి. కంటికి కనిపించే తెరలను చూస్తూ, రంగురంగుల తెరలను చూస్తూ మన కంటికి అయితే అలసటనైతే కలిగిస్తున్నాము. ఇంకా టీవీలు, ట్యాబ్లెట్ ఇంకా ల్యాప్టాప్ వాటిని చూస్తూ అయితే మనకి తెలియకుండానే మన కంటికి అయితే ఒత్తిడి అయితే కలగజేస్తున్నామండి. ఇంకా ఈ రోజులలో వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చాలామంది చేస్తున్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే దయనీయంగా ఉందండి. వాళ్ళు ఏంటంటే ఆఫీస్లో కంటే ఇంట్లో ఉండి ల్యాప్టాప్లను ఎక్కువగా వాటిపైన వర్క్ చేయడం వలన వాళ్ళ కంటిపై అయితే ఒత్తిడి అయితే కలుగుతుంది. ఈ రోజుల్లో అయితే మన ఆరోగ్యంతో పాటు మన కంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉందండి. ప్రతిరోజు అండి కంపల్సరీ వెజిటేబుల్ జ్యూస్ అనేది అలవాటు చేసుకోవాలి. వెజిటేబుల్ జ్యూస్ అంటే క్యారెట్, బీట్రూట్, టమాటో, కీరదోసకాయ అండి. పైసలకి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు ఇలాంటి జ్యూస్ అయితే తాగవచ్చు. లేదు పైసలకి ఇబ్బంది ఉన్నది అనుకునే వాళ్ళు ప్రతిరోజు టమాటో జ్యూస్ అలా తాగొచ్చు అండి. లేదు అంటే మీకు ఏ కూరగాయలు అవైలబుల్గా ఉంటే ఆ కూరగాయలను ఉడకబెట్టుకొని వాటి కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టాలండి. ఉడకబెట్టేసి అది వడగట్టేసి ఆ రసం అనేది తాగాలి. అంటే పచ్చి కూరగాయల రసం అయితే తాగాలన్నమాట. మీరు ఏ జ్యూస్ చేసుకున్నా మంచిదే అండి. ఆ జ్యూస్లో కంపల్సరీ తేనె, నిమ్మరసమే కలుపుకోవాలి. బెల్లం కానీ చక్కెర కానీ అలాంటివి యూజ్ చేసుకోకూడదండి. ఎందుకంటే ఇప్పుడు దొరికే బెల్లంలో ఏంటి అంటే అందులో ఉప్పు అయితే వస్తుందండి. దానివల్ల ఏంటి అంటే మళ్ళీ మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప బాగు చేసుకోవడం అనేది అయితే ఉండదు. అందుకే కంపల్సరీ తేనె లేదా నిమ్మరసం కలుపుకొని తాగడం అయితే అలవాటు చేసుకోవాలి. వీలైన వాళ్ళు మునగాకుల జ్యూస్ చేసుకుంటే చాలా మంచిదండి. ప్రతిరోజు తాగినా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా గోధుమ గడ్డి రసం చేసుకున్నా కూడా మంచిదే. కొంచెం వ్యవసాయం, చెట్లు పెంచడం అలాంటి అలవాటు, గార్డెనింగ్ అలవాటు ఉన్న వాళ్ళు 1 కిలో గోధుమలు తెచ్చుకొని 7 రోజుల వరకు గోధుమ గడ్డి పెంచుకొని గోధుమ గడ్డి రసం తాగినా కూడా చాలా మంచిదండి. మధ్యాహ్నం భోజనంలో అండి కంపల్సరీ ఆకుకూరలు ఉండేలాగైతే చూసుకోండి. తోటకూర, పాలకూర, బచ్చలి కూర, మెంతి కూర, ఇంకా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి కంపల్సరీ ఆకుకూరలు అయితే అలవాటు చేసుకోవాలి. పచ్చి కూరగాయల రసం ప్రిపేర్ చేసుకున్నప్పుడు అందులో కొన్ని ఆకుకూరలు కూడా కలుపుకొని ఆ రసం కూడా తాగొచ్చు. ప్రతి ఒక్కరండి సీజనల్ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తినడం అయితే అలవాటు చేసుకోవాలి. ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో అయితే తీసుకుంటూ అయితే ఉండాలండి. ముఖ్యంగా విటమిన్ సి ఉండే పండ్లను తీసుకుంటే ఇంకా బెటర్. అంటే ఆరెంజు, జామ, ఉసిరి, నిమ్మరసము అలాంటివి అండి. అంటే విటమిన్ సి తీసుకోవడం వలన ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తొందరగా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఉప్పుకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత మంచిదండి. ఎంత వీలైతే అంత కూరలలో, రైస్లలో సాల్ట్ అనేది తగ్గించుకొని తినడం అలవాటు చేసుకోండి. ఉప్పు టోటల్గా మానేస్తే ఇంకా బెటరు. ఉప్పు ముప్పు అనే సంగతి అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే మన కంటిలో మైక్రోస్కోప్తో చూడగలిగే
అంత పరిమాణంలో కొన్ని రక్తనాళాలు అయితే ఉంటాయండి. ఆ ఉప్పు వల్ల రక్తనాళాలు అనేవి తొందరగా పాడైపోతాయి అన్నమాట. చిక్కుళ్ళు లేదా బీన్స్, చిక్కుళ్ళు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాల గురించి అయితే మీకు ఐడియా ఉందా? ఇవైతే కంపల్సరీ మీ ఆహారంలో ఉండేలా చూసుకొని మిస్ అయితే చేసుకోకండి. ఎందుకు అంటే ఈ చిక్కుళ్ళు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాలలో ఏంది అంటే ప్రీబయో ఫ్లేవనాయిడ్స్ అయితే ఉంటాయండి. అంతేకాకుండా జింక్ ఉంటుంది. ఇవి కంటి రెటీనాను కాపాడడంలో సహాయపడతాయి. అంతేకాకుండా కంటి శుక్లం అనేది పెరగకుండా ఉండడానికి, కంటిలో ఉండే నల్ల మచ్చలు తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. నర్సు సన్ఫ్లవర్ విత్తనాలు కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో నర్స్ అయితే కీలక పాత్ర అయితే వహిస్తాయండి. ఎందుకు అంటే నర్స్ అంటే ఏంటిది, వాల్నట్స్, బాదము, పిస్తా వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E అయితే ఉంటాయండి. ఇవి కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. న్యూట్రియంట్లతో పాటు విటమిన్ E తీసుకోవడం వలన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అండి, ఏజ్ రిలేటెడ్ మస్కులర్ డీజెనరేషన్ AMD సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు అయితే చెప్తున్నాయి. పచ్చని ఆకుకూరలు పిల్లలకండి కంపల్సరీ బాల్యం నుండే ఆకుకూరలు అయితే అలవాటు చేయాలి. ఆకుకూరలు అంటే తోటకూర, బచ్చల కూర, పాలకూర, మెంతి కూర, గోంగూర ఏవైనా సరే అండి గ్రీన్ కలర్లో ఉండి తినడానికి అనుకూలంగా ఉండేవి. కాలే, కొల్లాడి గ్రీన్స్ వంటి వాటిలో విటమిన్ C అయితే అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క ఆకుకూరలో ఏంటంటే విటమిన్ E ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల మన కంటి ఆరోగ్యం అనేది బాగుంటుంది. అంతేకాకుండా వయసుతో పాటు కంటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలా దెబ్బతినకుండా ఉండాలి, కంటి చూపు తొందరగా పోకుండా ఉండాలి అంటే కంపల్సరీ ప్రతిరోజు ఆకుకూర పప్పు అయితే తినవలసిందే అండి. మీరు ఏ కర్రీ అన్నా చేసుకొని ప్రతిరోజు ఆకుకూర పప్పు తినేలాగా అయితే చూసుకోండి. వీలైతే లేదు అంటే వారంలో 3 times అయినా తినేలాగా ప్లాన్ అయితే చేసుకోవాలి. రంగురంగుల కాయగూరలు, పండ్లు మన కళ్ళండి కొన్ని కలర్ఫుల్గా కనిపించే పండ్లను కానీ కూరగాయలను కానీ చూసినప్పుడు మనం ఎదురికైతే కొన్ని సిగ్నల్స్ పోతే వాటిని చూడాలి, తినాలి అని అయితే అనిపిస్తుంది. అంటే క్యారెట్, బీట్రూట్, టమాటో, పెప్పర్స్, ఇంకా చాలా రకాలైతే ఉంటాయండి. వాటిలో ఏంటంటే విటమిన్ A, C అనేది ఉంటుంది. దానివల్లనే ఏంటంటే కంటి సమస్యలు అనేది దరిచేరకుండా ఉంటాయి. పుల్లగా ఉండే పండ్లు అండి, అన్నిటికంటే ఎక్కువగా పుల్లగా ఉండే పండ్లు అంటే విటమిన్ C అన్నమాట. విటమిన్ C ఎక్కువగా జామకాయలలో అయితే ఉంటుందండి. ఉసిరి, ఆరెంజు, బత్తాయి, గ్రేప్స్ వాటిలో విటమిన్ C అయితే ఉంటుంది. ఇవి ఏంది అంటే క్యాటరాక్ట్ అండి, అంటే కంటిలో ఉండే క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లమును మ్యాక్యులర్ అనేది పాడవకుండా ఉండడానికి అయితే ఉపయోగపడతాయి. మ్యాక్యులర్ సమస్య అనేది దరిచేరకుండా ఉండడానికి అయితే సహాయపడతాయి.